నీతి అంటే కరెక్ట్ అయిన మనస్సాక్షిని కలిగి ఉండడం. భూమి మీద ఏ మనిషికి కూడా కరెక్ట్ అయిన మనస్సాక్షి వాళ్ళంతట వాళ్లకు రాదు. ఎలాగొస్తుంది? యేసుక్రీస్తును నమ్మడం ద్వారా, ఆయన రక్త ప్రోక్షణ ద్వారా, ఆయన వాక్యం అనే ఉదక స్నానము, పరిశుద్ధాత్మ అనే అగ్ని యొక్క ప్రోక్షణ, లేకపోతే అగ్నితో కాల్చబడడం, ఆ పొట్టంతా కాలిపోవడం, తర్వాత యేసుక్రీస్తు రక్తము చేత కడగబడడం, అంటే వాక్యము, రక్తము, తర్వాత పరిశుద్ధాత్ముడు. ఈ మూడు కూడా. అందుకే సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఎవరంట? ఆత్మ సాక్ష్యం ఇస్తాడు, నీళ్లు సాక్ష్యం ఇస్తాడు, రక్తం సాక్ష్యం ఇస్తుంది, వాక్యంలో చెప్తాడు. సో ఆ రక్తము చేత కడగబడి మన మనస్సాక్షి నిర్మలమవుతుంది, వాక్యం అనే ఉదక స్నానంతో నిర్మలమవుతుంది, పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా నిర్మలమవుతుంది. ఇలాగ మనము దేవుడి సన్నిధికి వచ్చి ఆయన నమ్ముకొని ఈ మూడు కార్యాలు ఆత్మలోకంలో మన లోపల జరగడం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాము. ఇది ఉచితంగా వస్తుంది. ఏదో గొర్రెను కోస్తే, మేకను కోస్తే, పిండినిస్తే, ఏదో ఆలివ్ ఆయిల్ ఇచ్చేసి ధూపం వేస్తే వచ్చేది కాదు. ఇది నువ్వు మోకరించి, అయ్యా నేను నిన్ను నమ్ముకున్నాను, నీలాగా బ్రతకాలా, నన్ను నీలాగా మార్చు, నేను నీలాగా ఉండాలా, ఫాలో మీ అన్నాడు యేసయ్య. నేను నిన్ను ఫాలో అవ్వాలా, ఐ షుడ్ బీ లైక్ యూ అని ఎప్పుడైతే మన మనస్సాక్షిలో మనం అనుకుంటామో అప్పుడు ఆ నీతి అనేది మన లోపల డిపాజిట్ అయిపోతుంది. ఇంకా దేవుడు ఆయన యొక్క నీతిని డిపాజిట్ చేస్తాడు. ఆ డిపాజిట్ అయిన నీతిని మనం అన్లోడ్ చేస్తూ ఉంటాం. అంటే యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు ఈ మనస్సాక్షి కడగబడి నీతి లోడ్ అయితే మనము దాన్ని మంచిగా మాట్లాడి ఆ నీతిని అన్లోడ్ చేస్తాం, సువార్త ప్రకటించి ఆ నీతిని అన్లోడ్ చేస్తాం. అలాగ దేవుడిచ్చిన నీతిని లోకానికి కనబరుస్తూ లోకానికి వెలుగై ఉంటాం మనం. ఏమే హల్లెలూయా. అర్థమవుతుందా? దట్స్ హౌ వి షైన్ ఇన్ ద వరల్డ్.